నమస్తే వెల్కమ్ టు ఎస్డబ్ల్యూఎన్. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండపోచమ్మ రీజనల్ రింగ్ రోడ్ కాళేశ్వరం కాల్వకు భూములు కోల్పోతున్న రైతుల పక్షాన గతంలో పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇక గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నరసాపురం నియోజకవర్గ ఒక రేటు సిద్దిపేటకు కూడా రేటు ఇచ్చే రైతులను మోసం చేశారు. వారి స్వలాభం కోసం రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చడం వల్ల రైతులందరికీ నష్టం జరిగింది. రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇక రేవంత్ అన్న ప్రజా పాలనలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చూసుకుంటామని అన్నారు. ఇక ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సిద్దిపేటకు ఒక్కలాగా నరసాపూర్కు ఒక్కలాగా చేసినప్పుడు మాట్లాడని వారు ఇప్పుడు రైతులపై కపటపురంగా చూపిస్తున్నారు. గత 10 సంవత్సరాలు నియోజకవర్గాన్ని భూ కబ్జాలతో మట్టి మాఫియాతో దగా చేసిన వారు కొండపోచమ్మ కాలువలు, కాళేశ్వరం కాలువలు, ట్రిపుల్ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన నేను కూడా ఉద్యమం చేసింది, మా సోదరులు కూడా ఉద్యమం చేసింది కనుక మేము ఒకటే ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా న్యాయమైన పోరాటానికి మద్దతుగా ఉంటాం. గతంలో ఏం జరిగిందంటే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో నర్సాపూర్లో ఒక రేటు, సిద్దిపేటలో ఒక రేటు, గజ్వేల్లో ఒక రేటు ఇచ్చి రైతులను వంచింది. వాళ్ళ అవసరాల కోసానికి, వారి స్వలాభాల కోసానికి అలైన్మెంట్ మార్చిరు. దానివల్ల ఈ రైతులందరూ కూడా నష్టం జరిగిందన్నమాట వాస్తవం. రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా కూడా ఒక రైతు బిడ్డగా నేను కూడా బాధ్యత వహిస్తా. జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, తాలూకా ఇన్ఛార్జిగా మా రైతులు ఇబ్బంది పడవద్దని చెప్పేసి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఈ ప్రజాపాలనలో రేవంత్ అన్న ప్రభుత్వంలో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరినీ కూడా, కలెక్టర్ కూడా ఈరోజు చర్చలకు గెలిచినారు. ఆర్డీఓ కానీ, జేసీ కానీ, ఎంఆర్ఓ కానీ వారింటికి పోయి చర్చలు జరుపుతున్నాం తప్ప కానీ రైతులను బలవంతంగా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన 9 మాసాల్లో ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. అందుకోసానికే మేము మా బిడ్డలు ఇక్కడ రోడ్డు మీద కూర్చుంటే ఈ ధర్నా కార్యక్రమాలు మన ప్రజాపాలన ఉండొద్దని మేము వచ్చి మీ దీక్ష విరమింపజేయండి, మీకు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి మన సమస్యలు తీసుకెళ్ళి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయంగా మీకు తర్వాత మీకు మీ భూములు పోకుండా కాపాడదాం. కానీ ఈ విధంగా తర్వాత ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈరోజు చిలక పలకలు వలుకుతున్నారు. ఆ రోజు సిద్దిపేట ప్రాంతానికి ఎకరానికి ఎక్కువ ఇచ్చినప్పుడు నోరెత్తని నాయకులు, గజ్వేల్ ప్రాంతంలో ఎకరానికి ఎక్కువ ఇచ్చినప్పుడు నోరెత్తని నాయకులు ఈరోజు రైతుల కోసానికి ముసలి కన్నీరు చేస్తున్నారు.